చాలామంది తమనెవరు గుర్తించట్లేదని, తక్కువగా చూస్తున్నారని బాధపడతారు. అలాంటి వారు ఈ స్టోరీ వింటే అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఒక తాత తన మనవడికి పాత కాలం నాటి వాచ్ ఇచ్చి దాని విలువెంతో తెలుసుకురమ్మంటాడు. మొదట ఒక కిరాణా కొట్టుకి వెళ్తాడు. అక్కడ రూ. 100 విలువ కడతారు. ఎందుకని? సాధారణంగా సమయం చూసుకోవడానికే ఉపయోగిస్తాం కాబట్టి. అంటే సాధారణ వ్యక్తుల మధ్య ఉంటే సాధారణంగానే చూస్తారు మనల్ని కూడా. రెండవది పాత సామాన్ల షాప్‌కి వెళ్తాడు. ఇది పాడైపోయింది కదా! కేవలం రూ. 50 అంటే పనికి వస్తుందా లేదా అని చూస్తారు. అంటే లోపాలను చూసే మనుషుల మధ్య ఉన్నప్పుడు మన విలువ కూడా తగ్గిపోతుంది. మూడవది ఒక మ్యూజియంకి వెళ్తాడు. ఇది ఒక అరుదైన వస్తువు. దీనికి 10,00,000 విలువ ఉంది అని చెప్తారు. అంటే మ్యూజియంలో వస్తువు యొక్క చరిత్ర, ప్రత్యేకత గమనిస్తారు కాబట్టి ఎవరైతే మీ టాలెంట్‌ని, మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారో వారి దగ్గరే మీకు అసలైన గౌరవం, విలువ దక్కుతాయి. మనం ఉండే చోటు మారితే మన విలువ కూడా మారుతుంది. మిమ్మల్ని తక్కువ చేసే వారి దగ్గరుండి బాధపడడం కంటే, మిమ్మల్ని గుర్తించే వారి దగ్గరికి వెళ్ళండి. అదే మనకు అసలైన విలువ, గౌరవం ఇస్తుంది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.